ఏంటంటే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ ఒక మాఫియాను తయారు చేసి మాఫియా చేతిలో ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని పెట్టి మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి వందలాది ఎకరాల భూములను ఒక మాఫియా ద్వారా వాళ్ళు కబ్జాలు పెట్టి ఒక మాఫియాని ఇక్కడ నుండి నడిపించడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను అన్యాయంగా గుంజుకొని అక్రమంగా గుంజుకొని మరి ఆ భూములను కబ్జాలు పెట్టి వాళ్ళు ఆ భూముల మీద మరి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. కేటీఆర్ అంచన వర్గం అందులో కేటీఆర్కు వాటా, ఆ మాఫియాకు వాటా. ఈ పద్ధతిలో నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను కూడా వదలలేదు. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి భూమి 200 ఎకరాల భూమి, అది ఇందిరా అమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూమి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని కూడా లోకల్లో ఆ భూమిని కూడా గుంజుకొని వాళ్ళు స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాలు దాంట్లో నిర్మించారు. ఆ 200 ఎకరాలు స్వాధీనం, ఆ 200 ఎకరాలను సాగు చేసుకున్నటువంటి దళితులకు మరి వారి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 400 ఎకరాల భూమిని కూడా లాక్కోవడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఈ తెలంగాణ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల భూమిని దళితులకు, గిరిజనులకు, అట్టడుగు వర్గాలకు పంచారు. తెలంగాణ ప్రాంతంలో నిరుపేదలు ఉన్నారని, నిరుపేద దళితులు ఉన్నారని 15 లక్షల ఎకరాల భూమిని నిరుపేద దళితులకు, అణగారిన కులాలకు ఇచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము 15 లక్షల ఎకరాల భూమిని తెలంగాణ మొత్తము పంచడం జరిగింది. పేద ప్రజలకు, దళితులకు ముఖ్యంగా. ఆ భూములు ఇస్తే ఆనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు కష్టపడి దాన్ని సాగు చేసుకున్నారు. ఒక కుటుంబానికి 2 ఎకరాలు, ఎకరము, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఆ భూములలో పంటలు పండించుకొని వాళ్ళు జీవించారు. అలాంటి భూములను కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములను మొత్తం దళిత, గిరిజనులు, ఆదివాసుల భూములన్నీ గుంజుకొని వాళ్ళు కబ్జాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, ఏదైతే ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గుంజుకొని ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులను, అదేవిధంగా అదే ప్రభుత్వ భూములను మొత్తం కబ్జాలు పెట్టి భూదందాలు చేసి
అందులో 1000 కోట్లు సంపాదించుకున్నాడు. కేసీఆర్ కుటుంబం. ఇంకా అంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు, అది ఎవడో ఇచ్చిన భూములు కాదు. ఆనాడు ఇందిరమ్మ గారు ఈ పేద ప్రజలను, దళితులను, గిరిజనులను, ఆదివాసులను గుర్తించి ఈ నిరుపేదలకు నేను భూములు ఇవ్వాలి, వీళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె లేదు, తినడానికి తిండి లేదు అని గుర్తించి ఆనాడు ఇందిరమ్మ ప్రతి పేద వాడికి ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల భూములను ఇవ్వడం జరిగింది. దాన్ని సాగు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించారు దళిత, గిరిజనులు, ఆదివాసులు. అలాంటి భూములను కూడా ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములను కూడా గుంజుకున్నారు. ఇది మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు నిలవాలి. అదే కాదు, ఇవాళ నీతులు చెప్తున్నారు చాలా. తెలంగాణ వస్తే ఇది కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆనాడు తెలంగాణ కోసం 369 మంది చనిపోయారు. ఆనాటి నుండి 2014 దాకా ఉద్యమాలు ఎక్కడ ఆగలే. అనేక రూపంలో ఉద్యమాలు వచ్చాయి. ఆనాడు 1969లో 369 మంది చనిపోతే అప్పటి నుండి 2014 దాకా అనేక రూపంలో ఉద్యమాలు నడిపించారు తెలంగాణ ప్రజలు. ఇవాళ విద్యార్థులు, నక్సల్స్ ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ కావలసిందే అని చెప్పి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు నడిపారు. ఏం జరిగింది? ఆ తర్వాత కేసీఆర్ ఆలోచన చేశాడు. టీడీపీ పార్టీలో ఉండి కేసీఆర్ ఆలోచన చేసి ఇలా తెలంగాణ ఉన్నటువంటి దొరలను, భూస్వాములను ఈ తెలంగాణ నుంచి తరిమేశారు ఇక్కడ నుండి. కాబట్టి హైదరాబాద్లో కూర్చొని టీడీపీ పార్టీలో ఉండి, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కొంతమంది భూస్వాములు కేసీఆర్ తోని పాటు ఇంకొక 10 నుంచి 20 మంది భూస్వాములు కూర్చొని ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీ పెట్టుకుంటే తప్ప, మరి ఒక దిక్కు కమ్మలు, ఒక దిక్కు రెడ్లు పరిపాలిస్తున్నారు, మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి 2001లో భూస్వాములు అందరూ మాట్లాడుకొని కేసీఆర్ను ముందట పెట్టి ఆనాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీని పెట్టేదానికన్నా ముందు ఆ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని దొరలను, భూస్వాములను రానియకు అని చెప్పి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చారు. కేసీఆర్ కూడా ఎవరిని కూడా దొరలు, భూస్వాములను ఈ పార్టీలో తీసుకోవద్దు, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను తీసుకొని సెంటిమెంట్తోని రెచ్చగొట్టాలి వీళ్ళే మన జెండాలు పట్టుకొని ఊళ్ళకి వెళ్ళిపోతారని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీని పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2004లో ఎలక్షన్లు వచ్చాయి. 2004లో ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లో పోటీ చేశాడు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ మధ్యలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇవన్నీ మీ మీడియాకి ఎందుకు చెప్తున్నానంటే, అయిన రాజకీయాల కోసమే, అధికారం కోసమే పార్టీ పెట్టుకున్నాడు, తెలంగాణ కోసం పార్టీ పెట్టలేదు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం రావడం కోసం పార్టీ పెట్టలేదు అని చెప్తున్నా. చాలామంది కూడా తెలంగాణ ఏమంటారు, తెలంగాణ ఏదో మహాత్ముడు, తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ ఎవడో జాతిపీత అన్నాడు, నాకు తెలియదు వాడెవడో తెలంగాణ జాతిపీత,
తెలంగాణ బాబు అని ఎవరిని మాట్లాడతారు? తెలంగాణ బాబు అని గాంధీని మాట్లాడతారు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ తెలంగాణ బాబు. నీతి నిజాయితీగా ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసిన గాంధీ తాత ఆయన పితామహుడు, మహాత్ముడు. కానీ ఇక నేను మాట్లాడితే మీ అందరికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ నేను ఆ మాటలు నా నోట మాట్లాడదలుచుకోలేదు. అంటే తెలంగాణ కోసము, దయచేసి చెప్తున్నా, తెలంగాణ కోసమైనా రాలే. రాజకీయ అధికారం కోసం వచ్చాడు. రాజకీయాలు చేయడం కోసం పార్టీ పెట్టుకున్నాడు. 2008 నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువత, కార్మికులు, కర్షకులు 4 కోట్ల మంది ప్రజలు బయటికి వెళ్ళారు. మాకు తెలంగాణ రాష్ట్రం కావలసిందే. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాను. తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను, తెలంగాణ విద్యార్థి నాయకులుగా రాజారాం యాదవ్, ప్రణమర్తి రవి, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కోదండరాం గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఈ జాతిపిత ఎవరయ్యా? కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపిత అనాలి. అసలు జాతిపిత ఎవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపిత అనాలి. జయశంకర్ గారిని జాతిపిత అనాలి. అది అర్థం ఉంటుంది. ఒక తాగుబోతును, ఒక గుండాను, ఈ రాష్ట్రాన్ని దోషినోడిని జాతిపిత అంటే ఎట్లా అంటారండి? నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినోడిని, తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి వాడిని వీళ్ళను జాతిపిత అంటారా? ఇలా కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఎందుకు జాతిపిత అనవలసి వస్తుందంటే 69లోనే రాజీనామా చేశాడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా నేను మంత్రి పదవి వద్దు, నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, ఎంపీ పదవి వద్దు అని చెప్పి ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆనాడు రాజీనామా చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కూడా తీసుకోలేదు ఆయన. నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యము, తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నేను మళ్ళీ పదవి బాధ్యతలు తీసుకుంటా, అప్పటిదాకా నాకు వద్దు అని చెప్పి ప్రమాణం చేసి దాన్ని రాజీనామా చేశాడు. ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చేదాకా కూడా ఆయన ఏ పదవి కూడా తీసుకోలేదు. కానీ ఆ మహానుభావుడు తెలంగాణ రాకముందే చనిపోయాడు. ఆయనను జాతిపిత అంటారు. అసలైన జాతిపిత ఎవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అసలైన జాతిపిత. జయశంకర్ గారు అసలైన జాతిపిత. అదేవిధంగా ఇవాళ మేము తెలంగాణ ఉద్యమం చేశాం. మేము రాజకీయ పార్టీలు పెట్టుకోలే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకే కావాలి, తెలంగాణ రాష్ట్రం కోసమే ఉద్యమాలు చేయాలి అని చెప్పి మేము ఉద్యమాలు చేశాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కావాలనే లక్ష్యంతో ఉద్యమాలు చేశాం. ఆయన ఏం చేశాడు? ఎన్నికలు ఓట్లు, రాజకీయ అధికారం, ఉప ఎన్నికలు, ఇవి తప్ప ఆయన మొదటి నుండి కూడా చూడండి మీరు 2014 దాకా 1200 మంది బిడ్డలు చనిపోయారు. 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఆ 1200 మంది బిడ్డలు 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఆ 1200 మంది బిడ్డలు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు. ఒక్క దొర ఉన్నాడు దాంట్లో. కేసీఆర్ కుటుంబంలోకి ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారా? కేసీఆర్ మంచిగానే ఉన్నాడు, కేటీఆర్ మంచిగానే ఉన్నాడు, కవిత మంచిగానే ఉన్నది, సంతోష్రావు మంచిగానే ఉన్నాడు, హరీష్ రావు మంచిగానే ఉన్నాడు. ఒక్కడ నా కుటుంబంలోకి చచ్చిండావే పోనీ ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కడన్నా మరి ఇట్లా త్యాగం చేసినట్టే వాళ్ళు తెలంగాణ కోసం.
తెలంగాణ కోసం వాళ్ళ త్యాగం ఏంటి అని నేను అడుగుతున్నా. మేము త్యాగం చేసినాము అంటే ఏం త్యాగం చేశారు తెలంగాణ కోసం అది చెప్పాలి. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు త్యాగం చేశారు. ఆనాడు తెలంగాణ కోసము 1200 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళ కడుపు కోత మిగిలింది. వాళ్ళ చావుల మీద ఈ ఉద్యమాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదే నేను ఒక్కటి అడుగుతున్నా, ఆనాడు ఎంపీగా ఉన్నాడు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు అధ్యక్షుడు కాదు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపీగా ఉన్నాడు. 2009 నుంచి 2014 దాకా ఎప్పుడన్నా పోయి పార్లమెంట్లో మాట్లాడా తెలంగాణ ఇవ్వని. ఒకవేళ మీకు మీ దగ్గర ఏమైనా ఉంటే, మీ మీడియానే కదా, మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు దాన్ని తీసి పెట్టండి. పార్లమెంట్లో పోయి ఇగో తెలంగాణ కావాలి అని ఒక్కరోజు పార్లమెంట్ పోయి మాట్లాడిందా? మాట్లాడలేదు. పార్లమెంట్లో బిల్ అయ్యే రోజు కూడా ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్లో ఉండి మంచిగా మందు దాక్కుంటా ఎంపీ క్వార్టర్స్లో ఉన్నాడు తప్ప ఆయన పార్లమెంట్కి పోలేదు. ఎవరైతే తెలంగాణ తెచ్చినోడు? మేము తెలంగాణ కోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, అన్ని పార్టీల వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, టీడీపీ పార్టీ వాళ్ళను, సిపిఐ వాళ్ళను, సిపిఎం వాళ్ళను, బీజేపీ వాళ్ళను అందరినీ ఏకం చేసి మీటింగ్ పెట్టి, నిజాం క్లబ్లో మీటింగ్ పెట్టి మీరందరూ ఢిల్లీకి పోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినాం. మేము తెలంగాణ ఉన్నటువంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, రెడ్లను అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి పునాది చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను వెళ్ళాను. అయ్యా నువ్వు లేఖ ఇయ్యి తెలంగాణకు అనుకూలంగా, గతంలో ఇచ్చింది కాదు ఇప్పుడు లేఖ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇప్పించాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్ గారిని కూడా లేఖ ఇప్పించాం. మరి ఆయన ఎవరితో మాట్లాడాడు? ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 95 సీట్లు ఉన్నాయి టీడీపీ ఎమ్మెల్యేలు. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు. కేంద్ర ప్రభుత్వము ఆ శ్రీకృష్ణ కమిటీ గిట్ట ప్రతిపక్ష పార్టీ నాయకులు లేఖ రావాల్సిందే మాకంటే అప్పుడు నేను పోయి నాతోని పాటు ఉన్నటువంటి తెలంగాణ జేసీలో ఉన్నటువంటి నాయకులు అందరం పోయి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి లేఖ ఇప్పించాం. మరి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం ఏం చేశాం? మరి తెలంగాణ కోసం కొట్లాడినట్టు నీ పార్టీ కోసం మీటింగ్లు పెట్టుకున్నావు, నీ కాదంటే తెలంగాణలో నీ పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం బహిరంగ సభలు పెట్టుకున్నావు. దాన్ని నేను కాదనడం లేదు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడివి, నేను కాదనడం లేదు. ఇవాళ మేమంతా ఉద్యమాలు చేస్తే మా ఉద్యమాలను మా సోనియా గాంధీ తల్లి, తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నారని చెప్పి చూసి చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 1200 మంది బిడ్డలు చనిపోవడానికి 1200 మంది బిడ్డలు చనిపోయారు. చలించిపోయి ఏడ్చారు మా అమ్మగారు సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇచ్చింది. ఉద్యమాలు 4 కోట్ల మంది ప్రజలు చేస్తున్నారు. ఈ ఉద్యమ నాయకులందరూ ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి ఆలోచన చేసి అనేక సార్లు అమ్మగారి దగ్గరికి పోయి దండం పెట్టి, అమ్మ పరిస్థితి ఇక్కడ ఇట్లున్నదని చెప్పి మేమందరం ఉద్యమకారులందరం వివరిస్తే అప్పుడు ఆమె చలించిపోయి తెలంగాణ ఇవ్వాల్సిందని నేనేం తీసుకున్నాను తప్ప కేసీఆర్ తెలంగాణ తెచ్చిందంటే ఎక్కడ తెచ్చిందో చెప్పుకోనండి. 2009 నుంచి 2014 దాకా మరి సోనియా గాంధీ అమ్మని కానీ ఆనాటి ప్రధానమంత్రి గారిని కానీ ఎక్కడన్నా కలిసినట్టు ప్రూఫ్ ఇవ్వండి. తెలంగాణ లేదు, పార్లమెంట్లో పోయి కొట్లాడినట్టు ప్రూఫ్ ఇవ్వండి. 2009 నుంచి 2014 దాకా మరి లేదే.
ఈ 1200 మంది చనిపోవడానికి కారణం కూడా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబమే. శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం కూడా కేసీఆర్, కేటీఆరే, హరీష్ రావే. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పెట్రోల్ పోసి తగలబెట్టి ఇచ్చిందే కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబమే, వాళ్ళే. ఇది వాస్తవం కాదా? ఇవాళ్ళు ఇన్ని త్యాగాల మీద తెలంగాణ వస్తే, ఇన్ని త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం వస్తే 2014లో ఆ సెంటిమెంట్ మొత్తం ఉపయోగించుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. ఒకవేళ ఆనాడు సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే ఈయన ముఖ్యమంత్రి అయ్యేవాడా? అలాంటి మా కాంగ్రెస్ పార్టీని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మా కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేటీఆర్, ఇష్టం వచ్చినట్టు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చుంటామా మేము? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా? ఏం తమాషగా? అదే గజ్జల కాంతం మాట్లాడితే అరే ఇట్లా మాట్లాడింది ఏంటి అంటే, నువ్వు దళితులను మాట్లాడచ్చు, బడుగు బలైన వర్గాలను మాట్లాడచ్చు, మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడచ్చు, మా రేవంత్ రెడ్డి గారిని, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడకూడదు ఏంటే? మాకు అర్థం కాలేదు. అరే ఏమిట్లా గొప్పరవైనా నాకు అర్థం కాలేదు. నీ అయ్య ముఖ్యమంత్రి అయినా, నువ్వు మంత్రి అయినా, అంతే కదా. నువ్వేమైనా ఉద్యమకారుడునా? మాకు మేము ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది, మేము పోరాటాలు చేసిన చరిత్ర ఉంది, తెలంగాణ కోసం అహానిస్తులు కష్టపడే చరిత్ర ఉంది. మరి నీ చరిత్ర ఏదో ఒకసారి మరి మాకు అర్థం కాలేదు. నీ చరిత్ర నాకు చెప్పు. నువ్వు మంత్రి అయితే నేనేం చేయాలి? చరిత్ర ఎందుకంటే నీవు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని, ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారిని, ఇవాళ నేను మాట్లాడడం కాదు, నువ్వేం మాట్లాడావు? నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు మాజీ మంత్రివి కదా, నీకు చట్టాల గురించి తెలుసా, రాజ్యాంగం గురించి తెలుసా? తెలంగాణ ఇచ్చిన పార్టీని కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావా? లుచ్చాగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? తమాషలా? కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం నోటికి వచ్చినట్టు బాగుండదు. ముందున్నది ఇంకా ముందున్నది. ఎవడు నీకు తాటాకు చప్పుట్లకు భయపడ్డాడు ఎవడు లేడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వు ఏది మాట్లాడినా ఇక్కడ పడడానికి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మా సోనియమ్మ 4 కోట్ల మంది ప్రజలు సంతోషంగా జీవిస్తారనే ఆలోచనతో తెలంగాణ ఇచ్చింది. అటువంటి తెలంగాణలో ఏమైంది? ఈ అసలు సంగతి మాట్లాడుకుందాం. తెలంగాణ ఇచ్చడానికి ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది? అప్పుడు విద్యార్థులు, ఉద్యమకారులు, చనిపోయిన అమరవీరులు ఏమని కలగన్నారు? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది, మేము ఇక్కడ నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, సంపద వస్తుంది, మేము సంతోషంగా జీవిస్తాము, మా ప్రత్యేక రాష్ట్రంలోని ఆలోచన చేశారు. అందుకోసం ఉద్యమాలు చేశారు. మరి అవన్నీ కూడా ఏం జరిగినాయి? ఏం జరిగింది తెలంగాణలో? ఎంత దోపిడీ జరిగింది తెలంగాణ సోదరులారు. ఇందులో నా వ్యక్తిగత నేను లేదు. ఇది నా తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం కాబట్టి, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మా సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చినది 4 కోట్ల ప్రజల కోసం కాబట్టి నేను ఇది మాట్లాడవలసి వస్తుంది.
వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుని పెట్టాడు కేసీఆర్. 70,000 కోట్లు దాని మొత్తం ఖర్చు. 70,000 కోట్ల నుంచి వెళ్ళి 1,50,000 కోట్లకు పెంచాడు. 80,000 కోట్లు దూశాడు. దాని మీద విచారణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే చెప్పాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,000 కోట్లు దోశారు, ఖచ్చితంగానే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దాని మీద విచారణ చేపిస్తుందని ఆనాడే చెప్పాడు. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. 70,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు 1,50,000 కోట్లకు పెంచావే, 80,000 కోట్లు దోసుకున్నదే. ఎవరి డబ్బదంతా? తెలంగాణ రాష్ట్ర ప్రజల చెమట, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం అది. మరి అంత దోస్తే అది ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నావు? దానికి విచారణ జరుగుతుంది. ప్రభుత్వం విచారణ చేస్తుంది. దానికి ఒక కమిషన్ వేశారు, దాన్ని విచారణ చేస్తున్నారు. విచారణలో వాస్తవాలు తేలుతాయి, అప్పుడు చట్టపరమైన చర్య తీసుకుంటారు. అది ఓకే పట్టాలి కదా. విచారణ జరుగుతుంది. నువ్వు నీటి పరిణామం అయితే బయటపడండి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కట్టారు. ప్రాజెక్టులన్నీ కట్టి ఆ ప్రాజెక్టులలో ప్రతి దాంట్లో స్కామే. 1,000 కోట్లు దోశారు. 1,000 కోట్లు. ఇది వాస్తవం కాదా? అన్నింటి మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ తొందరపడకు? విచారణ జరుగుతుంది కదా. అదేవిధంగా కార్ రేసింగ్ అని పెట్టాడు. ఈ కార్ రేసింగ్ అని పెట్టాడు. 650 కోట్లు. 650 కోట్లు. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే అన్నిటి మీద విచారణ జరుగుతుంది. 650 కోట్లకు ఒప్పందం చేసుకుని ఆ డబ్బులు 650 కోట్లు కార్ రేసింగ్లో పెట్టి ఆ కంపెనీకి ఇచ్చి 49 కోట్లు పార్టీ ఫండ్ కింద తీసుకున్నారు వాళ్ళ దగ్గర. టిఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద 49 కోట్లు రిటర్న్ తీసుకున్నారు. ఈ కార్ రేసింగ్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ తిరిగి 49 కోట్లు టిఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. ఇంకో విషయము, 2023 నవంబర్లో ఎన్నికల కోడ్ వచ్చింది. 50 కోట్లు ప్రభుత్వ ఖజానా నుండి ఇదే కేటీఆర్ ప్రభుత్వ ఖజానా నుండి ఎన్నికల కోడ్ ఉన్నది. వాస్తవానికి వేరే దేశానికి డబ్బులు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. అరే చదువుకున్నావేమో కదా భయ్, నువ్వు క్యాబినెట్ మంత్రివి, కాయింత సిస్టమ్ తెలియకుండా నువ్వు ఎట్లా మంత్రి అయినావో నాకు తెలియదు. ప్రభుత్వ సొమ్ము 50 కోట్లు, ఇటు ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉండగా ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా తీయకూడదు. అవి నేను ఇబ్బందులను తుంగలో దొక్కేసి ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉన్నది, 50 కోట్లు లండన్కు పంపించాడు. వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి వేరే దేశానికి డబ్బులు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఎన్నికల కోడు నువ్వు లెక్కలకు తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం చేయలేదు, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు, 50 కోట్లు లండన్కి పంపించాడు. ఇదంతా ఇవ్వడపు సొమ్మురవి నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఎన్ని దోసుకున్నా మీ మీద విచారణ చేయకూడదు. ఇది జరిగింది. ఇయర్లో రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. 8 లక్షల కోట్లు. దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. 3 లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం 8 లక్షల కోట్లు అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజు 65,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం విడిపోయేటప్పుడు
ఏమైంది? 65,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో అది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద అనేక రకాలుగా మొత్తం 1000 కోట్లు దూషించారు. ఇది వాస్తవం కాదా? అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది, ఈ కార్ రేసింగ్ మీద విచారణ జరుగుతుంది. అదేవిధంగా పోటాపింగ్ తర్వాత దాని విషయం చెప్తారు. తర్వాత హైదరాబాద్ చుట్టూ ధరణి తీసుకొచ్చాడు. ముఖ్యంగా మీకు మీ మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్పాలని వచ్చాను. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. ఆ 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించింది. దానికోసం ధరణి తీసుకొచ్చాడు. రెండవది, ఊళ్ళల్లో భూస్వాములు దొరలు ఆనాడు నక్సలు వెళ్ళగొడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు. అదేవిధంగా భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది ఇందిరమ్మ గారు. ఆ మిగులు భూములు ఏవైతున్నాయో ఆ తర్వాత నక్సలైట్లు ఎప్పుడైతే దొరలు వెళ్ళగొట్టారో ఊళ్ళ నుంచి వెళ్ళి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అదే దొరలు మళ్ళీ తిరిగి ఆ భూములను కబ్జా పెట్టుకోపోమని చెప్పి ధరణి దానికోసం తీసుకొచ్చాడు. మొదలేమో ఈ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని 30,000 ఎకరాల భూమి అది నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. దానికోసం ధరణి తీసుకొచ్చి దానిలో రికార్డుకి ఎక్కించుకొని ఆ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినామీల పేర్ల మీద చేయించుకొని 10,000 ఎకరాల భూమిని అమ్మేశారు. 10 ఏళ్లలో 10,000 ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బునంతా అమెరికాకు తరలించాడు కేటీఆర్. అదేవిధంగా ఏ భూస్వాములైతే, ఏ దొరలైతే ఊర్లలో మండలాల్లో భూములను వదిలేసి హైదరాబాద్ చేరుకున్నారో తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ ధరణి వచ్చిన తర్వాత కేసీఆర్ ఈ 30,000 ఎకరాల కోసం ప్లస్ ఈ భూస్వాములు దొరలు ఏదైతే విడిచిపెట్టిపోయారో ఆ భూములను మళ్ళీ వాళ్ళకు రికార్డుకి ఎక్కించి, ధరణి పేరు మీద రికార్డుకి ఎక్కించి మళ్ళీ వాళ్ళు పాస్బుక్ వాళ్ళకి ఇప్పించాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భూములు ఏవైతే ఆ భూములు విడిచిపెట్టిపోతే పేదవాళ్ళు సాగు చేసుకొని దున్నుకుంటున్నారో మళ్ళీ ఆ భూములను గుంజుకొని రికార్డుకి ఎక్కించి ధరణిలకు పాస్బుక్లు తీసి మళ్ళీ వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 30,000 ఎకరాలేమో వీళ్ళు కబ్జా చేశారు. మరి వీళ్ళ పేరు మీద ధరణి తీసుకొచ్చిందా 30,000 ఎకరాల కోసం? మరి ఇవన్నిటి మీద విచారణ జరగాలి కదా. 2014 ముందు మీ ఆస్తులు ఎంత, 2014 తర్వాత మీ ఆస్తులు ఎంత, అది ఇవ్వాలండి. 2014 ముందు నేనైతే ఉద్యమం చేస్తున్నాం కదా, 2014 అందరం కలిసే తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం కదా, అప్పుడు మీ ఆస్తులు ఎంత? బంజారాహిల్స్లో ఒక ఇల్లు మాత్రమే ఉన్నది. మరి అటువంటిది ఇళ్ళలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దూసేసి 40,000 కోట్లతోని అమెరికాలో కంపెనీ పెట్టాడు కేటీఆర్. ఎక్కడి నుండి వచ్చిందా ఇది? దుబాయ్లో 25,000 కోట్లు పెట్టి అక్కడ ఒక కంపెనీలో పార్ట్నర్ ఉన్నాడు, అక్కడ దుబాయ్ రాజుతోని. అదేవిధంగా లండన్లో 30,000 కోట్లతోని అక్కడ కంపెనీ పెట్టాడు లండన్లో. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు ఇంపోని అంటున్నాను. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది నీకు? అది ఎక్కువ అని అంటున్నాను నేను, వేరే ఏం లేదు. 2014 ముందు ఇవన్నీ లేవు కదా నీ దగ్గర. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో అది ప్రజలకు చెప్పు. అంటే తెలంగాణ ప్రజల శ్రమ, తెలంగాణ ప్రజల చెమట, తెలంగాణ ప్రజల రక్తము రాష్ట్ర ప్రభుత్వాన్ని దూసేసి మీరు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి మీ కుటుంబం ఈ తెలంగాణ మొత్తం దూసేసిందా లేదా? అది ఎప్పటి దూసేది కదా.
ఈ డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది? కవితకు దుబాయ్లో 3 ప్లాట్లు కొన్నది 500 కోట్లతో. అది దుబాయ్ రాజులుండే ఏరియాలో. అది ఎక్కడి నుండి వచ్చినాయి అవి? ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ అమెరికాలో, అక్కడ మొత్తం రాజులు జీవించేటువంటి మొత్తం పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకోడిపోయి ఇల్లు 1000 కోట్లతో కట్టాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? 1000 ఎకరాలు కొన్నాడు అక్కడ. ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా? అమెరికాలో, లండన్లో ఇల్లు కొన్నావు. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. మీ బావ హరీష్ రావు సింగపూర్లో 25,000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టాడు. ఈ డబ్బంతా ఎక్కడిది? దాన్నే నేను అడుగుతున్నా, వేరే ఏం లేదు నేను అడిగేది. ఇది వాస్తవం కాకపోతే చెప్పుకోనండి, ఇది వాస్తవాలు కాకపోతే చెప్పుకోనండి. అమెరికా పోతాడు, అక్కడ 15 కూడా పిలుస్తారంట వీళ్ళు. నాకు తెలియదు ఈ దేశం, అది ధనిక దేశం అమెరికా. అమెరికాలో కూడా ఎవరిని పిలుస్తారట, ఆ 3 నెలలకు 6 నెలలకు వస్తే పోతాడు. వాడేదో మీటింగ్ అని పోతాడు, అది 1 గంటనో 2 గంటలు చూసుకుంటాడు, కర్మంతో కంపెనీ పనులు పడతాడు. ఆయన వ్యాపారాలు. ఇప్పుడు లండన్ పోయిండు, లండన్ ఎందుకు పోతున్నామంటే ఏదో ఎవడో వెళ్తాడట వీళ్ళను. ఇక దేశంలో ఎవరు లేడు, ప్రపంచంలో ఎవరు లేడు. అరే మీరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించారు, భారతదేశాన్ని బాగా ఉద్ధరించారని చెప్పి వీడిని ఎవడో వెళ్తాడు. నాకు తెలియదు ఆ విషయం. లండన్ పోయిండు, ఆ తర్వాత మళ్ళీ దుబాయ్ పోతాడు, వ్యాపారం చూసుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బు? తెలంగాణ ప్రజలకు చెప్పు. తర్వాత హైదరాబాదులో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టింది అండర్ గ్రౌండ్లో 500 కోట్లతో. 100 ఎకరాలలో గెస్ట్ హౌస్ పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? కవిత 100 ఎకరాల్లో గెస్ట్ హౌస్ ఉంటుంది, ఫామ్ హౌస్. ఎక్కడి నుండి వచ్చింది? హరీష్ రావుకో గెస్ట్ హౌస్ ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? 500 కోట్లతోని ఇల్లు కట్టి దాంట్లో ఫర్నిచర్ కూడా, కూర్చుంటే కుర్చీ కూడా, టీ కప్పు కూడా ఇక్కడిది కాదు, అది బయట దేశం నుంచి తెప్పించాడు. ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? నేను అదే అడుగుతున్నా. ఇదే కవితక్క మరి హైదరాబాద్ బంజారా హిల్స్లో 180 కోట్లతో ఇల్లు కట్టింది, మరి 50 కోట్లతో ఫర్నిచర్ తెప్పించింది వేరే దేశం నుంచి. ఆమె టీ తాగే కప్పు కూడా ఇక్కడిది కాదు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలు మేము అనుకున్న వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇంత దోపిడీ చేసి మళ్ళీ మేమంతా నీతిపరులము అని చెప్పి ఈ ప్రజలను నమ్మించి మోసం చేసి దగా చేసి మీరు మళ్ళా మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నావు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నామంటే మేము చేతులు కట్టుకుని కూర్చుంటామా? అదేవిధంగా ఫోన్ టాపింగ్. మీడియా మిత్రులారా, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారండి? నాకు తెలియదు. దేశానికి ప్రమాదం ఉంటుంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు, దేశం నష్టం జరిగే ప్రమాదం ఉంది, దేశ ప్రజలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులతో ఇక్కడ నష్టం జరగబోతుంది, విధ్వంసం జరగబోతుంది అనుకున్నప్పుడు కేంద్ర హోంశాఖతో పర్మిషన్ తీసుకుంటారు, రాష్ట్ర హోంశాఖతో పర్మిషన్ తీసుకుంటారు, డీజీపీ గారితో. అది కూడా నిఘా వర్గాలతోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాస్తవం అయితేనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. మరి మీరు అవన్నీ కేంద్ర హోంశాఖకు తెలియకుండా, దాని నిబంధనలు పాటించకుండా, రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారికి చెప్పకుండా ఆ నిబంధనలను తుంగలు చేసి ప్రభాకర్ రావు అనేటువంటి ఒక మూర్ఖుణ్ణి ఆఫీసర్గా పెట్టుకొని, దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్. ఆ ప్రభాకర్ రావు టీం అంతా ఎవరు అంటే అంత దొరలే, భూస్వాములే, వేరేటోళ్ళు ఎవరు లేరు దాంట్లో. ఆ టీంలో వేరే వాళ్ళు లేరు. ప్రభాకర్ రావు అండ్ ఏదైతే వాళ్ళ ట్రూప్ ఉందో
ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా, ఒకడు కానిస్టేబుల్, ఒకడు ఎస్ఐ, వాళ్ళు 3 సంవత్సరాల లోపల ఎస్ఐ అయిపోయింది, సిఐ అయిపోయింది, డిఎస్పీ అయిపోయింది. మొత్తం వాళ్ళ సామాజిక వర్గం, కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే ప్రభాకర్ రావుకు అటాక్ చేసి మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశాడు రాష్ట్రంలో. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు, అప్పుడు ఆనాడు పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు, ఆయన ఇంటి పక్కనే పెట్టాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, వాళ్ళ మిస్సెస్ గారిది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీది, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఇతర పార్టీ మా 650 మంది కాంగ్రెస్ నాయకులు చేశాడు. 650 మంది. మా మహేష్ గౌడ్, మా పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఇతర బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డిది కావచ్చు, రఘునందన్ రావుది కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిది, వీళ్ళందరి ఉంటాం. అరవింద్ గారిది, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులే అందరూ చేశాడు. మరి రాజకీయ నాయకులే చేశాడా? ఫ్యామిలీతో సహా, భార్యాభర్తలై, పిల్లలై. మరి దాంతో ఆగిండా? ఆగలే. కాంట్రాక్ట్లై, బిజినెస్ వాళ్ళై, బిల్డర్లై, అదేవిధంగా చర్చిలై, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, హీరోలై, హీరోయిన్లై. ఇది కేసీఆర్ ఏమో రాజకీయ నాయకులు ఏమన్నాడు, కేటీఆర్ ఏమో బిజినెస్ వాళ్ళై, కాంట్రాక్టర్లై, బిల్డర్లై, జ్యువెలర్ షాప్ వాళ్ళై, సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, సినిమా హీరోలై, హీరోయిన్లై. ఎవరు ఏమన్నారు? కేటీఆర్. ఇవన్నీ కూడా భార్య భర్తలు మాట్లాడుకుంటే ఆడిపిల్లలై కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు కేటీఆర్. ఇంకా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటాడు? 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంత విధ్వంసం చేసి, ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళను క్షమిస్తారా? సినిమా హీరోలు అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరికీ కూడా చేసి, వీళ్ళందరూ చేసి ఏం చేశాడు? ఒక్కొక్క బిజినెస్ వాళ్ళని బెదిరించుకుంటూ, నువ్వు మాట్లాడే మొత్తం తెలుసు, వాళ్ళ పర్సనల్ ఎన్నో మాట్లాడుకుంటావు, మొత్తం తెలుసు. వాళ్ళ దగ్గర 100 కోట్లు, ఒక దగ్గర 50 కోట్లు, ఒక దగ్గర 20 కోట్లు. బిజినెస్ వాళ్ళ దగ్గర, వ్యాపారాల దగ్గర, జ్యువెలర్ షాప్ వాళ్ళ దగ్గర, మీరు ఎక్కడెక్కడి నుంచో ఏమేమి మాట్లాడుతున్నారో మొత్తం తెలుసు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఇక సినిమా హీరోయిన్లను పాపం కొత్తగా వచ్చిన పిల్లలు వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళను లోపరుచుకున్నాడు కేటీఆర్. అంటే ఇంత దుర్మార్గంగా ఎక్కడ ఉంటుంది? వాస్తవాలు ఉంటేనే మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరు కూడా ఇంకో ప్రశ్న ఉండొచ్చు, కాంతం ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ రికార్డు ఉంది కాబట్టి చెప్తున్నాను. అందుకోసం విచారణ జరుగుతుంది, ప్రభుత్వం ఉంది, విచారణ చేపిస్తుంది కదా. నువ్వు ఎంతమంది హీరోయిన్లను, ఆడపిల్లల ఫోన్ ట్యాపింగ్ చేయలేదయ్యా? వాళ్ళను లోపరుచుకొని నువ్వు ఇంత దుర్మార్గంగా నీ రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేస్తుంటే ఇంకా మేము మాట్లాడుకుంటామా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఉంటే ఫోన్ మాట్లాడుకుంటే మా హక్కులు, వాళ్ళ హక్కులను కాలరాశావు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు. మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ ఉంటుందా అని మేము అడుగుతున్నాం. ఎక్కడ ఉంటుందా? ఈ రాష్ట్రాన్ని దోశావు, ఈ రాష్ట్ర ప్రజలు దోశావు, చివరికి అత్తే ఫోన్ ట్యాపింగ్ చేశావు. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటాం, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. వీళ్ళను, కేటీఆర్ను హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉరి వేస్తే కూడా తక్కువనే, వీళ్ళని ఉరేయవలసింది ఎక్కడ? అందుకోసమే విచారణ జరిగినాక వీళ్ళని డైరెక్ట్ తిహార్ జైలు, అసలు వాస్తవానికి అండమాన్ జైలు ఓపెన్ ఉంటే అండమాన్ జైలుకు పంపవలసిందే వీళ్ళని, కానీ ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపవలసిందే. పోతారు కేటీఆర్ కుటుంబం ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.